షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీయ నామములో ఆత్మీయులైన యెహోవా మెస్సీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. 133వ దావీదు కీర్తన మొదటి వచనం చదివి ధ్యానించుకుందాం. 133వ దావీదు కీర్తన మొదటి వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈ యొక్క ఐక్యత, సహోదరులలో ఐక్యత అనేది దేవుని యొక్క ప్రేమ ఫలమే. దేవుని యొక్క ప్రేమ ఫలముగా గుర్తించాలి మనం. దేవుని యొక్క ప్రేమ ఎవరిలో పరిపూర్ణమవుతుందో వానిలో ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క తగ్గింపు ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ యొక్క ఐక్యతను కోల్పోకుండా దేవుని సంబంధమైన యొక్క ఐక్యతను కోల్పోకుండా మనము ఐక్యతలో కొనసాగలుగుతాము. కాబట్టి ఈ యొక్క ఐక్యత యొక్క ఫలం ఏంటంటే శాంతి, సమాధానము, నెమ్మది. చక్కని రీతిలో కలిసి మనసు విప్పి, హృదయాలను విప్పి మాట్లాడుకునే స్థితిని కల్పించేది ఈ యొక్క ఐక్యత. కాకపోతే ఈ ఐక్యతలో ఏ అరమరికలు, ఏ అలజడులు, వేరే ఆలోచనలు ఏమీ ఉండకుండా చూసుకోవలసిన బాధ్యత మనలో కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా ఈ యొక్క పరిచర్యల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో ఈ యొక్క ఐక్యతను గురించి, ఈ యొక్క ప్రేమను గురించి, సహవాసం గురించి చాలా చక్కని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంత చక్కని మాటలు చూడండి. మీరు సమాధానమును బంధము. ఇది ఏ బంధము? ఈ యొక్క పరిచర్యలో అందరము కలిసి దేవుని ఆరాధిస్తున్నాము. దాని యొక్క పేరు ఏంటంటే సమాధానమును బంధము. ఇది దేని వల్ల వచ్చిందంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనది, దేవుని యొక్క ఆత్మ కలిగించే బంధముగా మనం గుర్తించాలి. కాబట్టి ఈ యొక్క ఐకమత్యమును, యొక్క ఏకత్వమును మనం కాపాడుకుంటే శ్రద్ధ కలిగి ఉండాలని. శ్రద్ధ కలిగి ఉండటం అంటే దీనిలో చాలా సమస్యలు, శోధనలు వస్తుంటాయి. వాటిని అన్నింటినీ గ్రహించి సహించి దేవుని యందు భయభక్తులు కలిగి ఇది నన్ను పరీక్షించుటకు, ఇది నన్ను మరొక మెట్టులోనికి తీసుకెళ్ళటకు, దేవుని సంబంధమైన వాక్యం చేత నన్ను నడిపించుటకు వచ్చిందని చెప్పి మనం గ్రహించి ఆ యొక్క అడుగులు ముందుకు వేసినట్లయితే ఆ యొక్క సమాధానం మనం పొందకుండా దేవునిలో ఐక్యం కలిగి జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులు చూడండి, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా మన యొక్క పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆ యొక్క బాప్తిస్మం ప్రక్రియ ద్వారా ఆయన సంబంధిగా ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలంటే మనం చేయవలసింది ఏంటండి? ఆయన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకోవాలంట. దీర్ఘశాంతముతో కూడిన, ఎంత బరువైన మాటలు చూసారా? దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ దేవునికి విధేయులుగా బ్రతకడం అంటే ఇదే. మనం ఎంతసేపు దేవుని మీద ఫోకస్ పెడతాం తప్ప సహవాసంలోని యొక్క సభ్యులతో కలిసి ఎలా ఉండాలో, సహవాసంలోని యొక్క చర్చ్ మెంబర్స్ కానీ లేకపోతే విశ్వాసులతో కానీ మన బంధం ఎలాగుందనేది దాని మీద మనం ఇప్పుడు కూడా ఫోకస్ పెట్టాం. అవును, దేవుని స్తుతించాలి. కానీ ఎప్పుడైతే మన తోటి సహోదరులతో యొక్క సహవాసంలో బిడ్డలతో ఐకమత్యంతో, నెమ్మదితో, శాంతితో, సమాధానంతో ఉంటామో అప్పుడే దేవుని యొక్క ప్రేమ మనలో పరిపూర్ణమైనట్లు. అంతవరకు నీలో నిజమైన ప్రేమ లేదని చెప్పుకోవాలి. అంటే దేవుడు ప్రేమ కలిగి ఉన్నవాడని, ప్రభువా నీవే గొప్పడు, నీవే అని ఆయన స్తుతిస్తూ మనం ఏం చేస్తామంటే పక్కల్ని ద్వేషిస్తూ ఉంటాము. కోపంతో, అసూయతో, ద్వేషముతో, మత్సరంతో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటే దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ ఏంటని, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆజ్ఞ ది కమాండ్. ఆయన ఆర్డర్ వేసాడు మనకి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. మన పక్కోడిని మనం సరిగ్గా పట్టించుకోకుండా, మన పక్కోడితో మనం ఐక్యత లేకుండా, ప్రేమ లేకుండా, సమాధానం లేకుండా ప్రభు అంటే ప్రభువా అని నిన్ను పిలవమన్నవాడు ఎవడు? నేను చేయకుండా ప్రభువా నిన్ను ఎవడు పిలవమన్నాడని దేవుడు మనల్ని ఈరోజు క్వశ్చన్ వేస్తుంది. కాబట్టి మనమందరం కూడా మరి
ఈ యొక్క వాక్య విభాగంలో చెప్పినట్లుగా సహోదరులు ఐక్యత కలిగి నివసించి ఎంత మేలు, ఎంత మనోహరం. అటువంటి మనోహరమైన జీవితాన్ని కలిగి జీవితం దేవునికి పాత్రలవుదాం. దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని ఆత్మలు బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతముల కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈరోజు ఐక్యత గురించి మాతో మాట్లాడే ప్రబంధన బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కులమయోగ్యము నీ కృపలో బలపరచండి. నీ ప్రేమ అనేత బంధము చేత ఆత్మలో ఐక్యమై నిన్ను స్తుతిస్తూ నీ నామాన్ని కనపరిచే కృపను దయచేయమని, నీ ప్రేమలో భద్రపరచమని, వాక్యమైన బిడ్డలందరి జీవితాలను బాగు చేయమని నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.